వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఏం చెప్పాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. మొత్తానికి సఖీ బస్ డిపో అని చెప్పేసి ఇక్కడ కండక్టర్లు, డ్రైవర్లు, సహాయక సిబ్బంది సహా ఉద్యోగులంతా మహిళలే. 225 మంది నియామకం. దేశంలోనే తొలి ఏర్పాటు. ఢిల్లీ ప్రభుత్వం ప్రయోగం. కొత్త ట్రెండ్ సెట్ అయిన ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్పేసి సెట్ చేసిన మొత్తానికి కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆమ్ ఆద్మీ సర్కార్ లేచింది మహిళా లోకం అంటే ఇదే పరిస్థితి. మొత్తానికైతే మహిళలు మాత్రం అన్ని రంగాల్లో ముందరకు వచ్చినట్టుగా ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్గా కనిపిస్తుందో. మొత్తానికి ఈ యొక్క బస్ డిపోలో కూడా, బస్సులలో కూడా కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళే ఉంటారంట. సో అట్లా ఉంటే కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా రావాలి, వాళ్ళు కూడా పని చేయాలి. వాళ్ళు ఎక్కడ తగ్గేది ఏమి ఉండకూడదు. ఆ విధంగా పని చేస్తే కూడా బాగుంటుంది. దానికి సంబంధించిన వార్త. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ 5 గ్యారంటీలు పక్కా అని చెప్పేసి మేము ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పేసి శనివారం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు అని చెప్పేసి ఇక్కడ చిత్రపటం చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ మల్లురావు కూడా పోయిండు. దాంతోపాటు ఇక్కడ మన సో దానికి సంబంధించిన వార్త. 11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రుణమాఫీ, ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్. మహారాష్ట్రలో కాంగ్రెస్ వస్తే ఇలాగే పథకాలు. ఇప్పుడున్నది గుజరాత్ గులాంలు. ప్రజా తీర్పును కాలరాసిన ఏక్నాథ్ అజిత్ పవార్. ప్రధాన నగరాలన్నీ కాంగ్రెస్ చేతిలోనే. ముంబైలో కూడా అస్తవాసి ఖాయం అని చెప్పేసి ఇక్కడ వార్త. మహాయుతిని ఓడించండి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తున్నాం. సో మాకు ఇక్కడ సేమ్ మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు ఓట్లు వేయండి, ఇక్కడ గెలిపించండి. ఇక్కడ సేమ్ తెలంగాణకు సంబంధించిన గ్యారంటీ లాగానే ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారంలో భాగంగా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించింది ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో ఇంకా కాలేదు. మళ్ళీ చెప్తున్నాం, 1,00,000 బుల్డోజర్లు వచ్చిన ఒక్క ఇంటిని కూల్చనీయం అని చెప్పేసి మొత్తానికి ఇది కిషన్ రెడ్డి నిన్న మూసి నిద్రలో కిషన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న మూసి వెళ్ళారు కదా, ఇందాక చదువుకున్నాం అది. దానికి సంబంధించిన వార్త. సీఎం రేవంత్ బుల్డోజింగ్ బెదిరింపులతో జనం బెంబేలు. ఆ స్థాయిలో వ్యక్తి అలా మాట్లాడకూడదు. నిర్వాసితుల్లో భరోసా నింపేందుకే మూసి నిద్ర కార్యక్రమం. ఒక్క ఇల్లు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం భూమి పూజ కూడా చేయలేదు. కూల్చివేతలకు మాత్రం సిద్ధమా? వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఎప్పుడెప్పటి నుంచి అంటారు కానీ అది ఎప్పుడు నిర్వహిస్తలేరు, వాళ్ళు వస్తలేరు, వీళ్ళు మాట్లాడతలేరు అన్నట్టుగానే ఉంది కథ. బాధితుల సమస్యలను పరిష్కరించాలి. కూల్చివేతలు లేకుండా సుందరీకరణ జరగాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. మూసీ తీరంలో బాధితుల ఇంట్లో బస, స్థానికులతో మాటామంతి. వారింట్లో భోజనం పడక ఒకరోజు కాదు 3 నెలలైనా ఉంటానని వెల్లడి. 20 ప్రాంతాల్లో బీజేపీ కీలక నేతల నిద్ర అని చెప్పేసి నిన్న లక్ష్మణ్ సార్ కానీ, దాంతోపాటు ఈటల సార్ కానీ, దాంతోపాటు కిషన్ రెడ్డి సార్ కానీ వెళ్ళడం జరిగింది. మొత్తానికి బస్తీ నిద్ర సక్సెస్ అయిపోయింది. సో దానికి సంబంధించిన వార్త. తగ్గం తలొగ్గం అని చెప్పేసి రేవంత్ పాలనలో కక్ష రాజకీయాలు. తెగించి పోరాడతాం, జైల్లో పెడితే భయపడతామా? అన్ని వర్గాలను మోసం చేశారు, గద్దె దిగే వరకు పోరాడతాం. కాంగ్రెస్కు రక్షణ కవచంగా బీజేపీ. రేవంత్ సహాయ మంత్రిల బండి సంజయ్. కాంగ్రెస్ బీజేపీపై కేటీఆర్ ఫైర్. కారెక్కిన పలువురు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త.
బీజేపీ కాంగ్రెస్ అనేటివి జాతీయ స్థాయిలోనే ప్రధాన పార్టీలు దాంతోపాటు అవి రెండు ఎప్పటికీ ఒకటి కావు. సో మా ఈడ మాత్రం తెలంగాణలో ఒకటి అని మాత్రం అంటుంటారు. ఏందో నాకు అర్థం కాదు. లగచర్లలో మహిళలపై లైంగిక దాడులు, పోలీసులపై కేసులు పెట్టాలి, ఎస్సీ/ఎస్టీ కమిషన్కు బాధిత మహిళల మొర అని చెప్పేసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఫిర్యాదు, విచారణ జరుపుతాం. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. అక్కడ లైంగిక దాడులు జరిగినాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళతోటి వినతి పత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు తీర్పిచ్చారు, కానీ ఆ పార్టీ అగ్రనేత ఫామ్ హౌస్కే పరిమితం. అందువల్లే పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితం. 2వ స్థానం కోసం బీజేపీ తహతహ. 19న వరంగల్లో 1,00,000 మంది మహిళలతో సభ. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనిది మేము చేశాం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చకు సిద్ధమా అని చెప్పేసి విపక్ష నేతలకు సవాలని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండమని ప్రజలు తీర్పిచ్చారు, కానీ ప్రతిపక్షంలో మాత్రం ఉన్నట్లుగా కనిపిస్తలేదు. ఎందుకంటే మొత్తం ఎంతసేపు నేను జైలుకు పోతా అని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు. నిజమే ఇది. ఎందుకంటే ప్రజల సమస్యల పైన మాట్లాడేందుకే మిమ్మల్ని అక్కడ ప్రతిపక్ష హోదాలో మిమ్మల్ని ప్రజలు నిలబెట్టారు. కానీ ప్రజలే తప్పు చేసారు మాకు ఎప్పుడు అధికార పక్షం కావాలి, ప్రతిపక్షం వద్దా అన్నట్టుగా మాట్లాడినట్టుంది. ప్రతిపక్షంలో పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పవర్ని మీరు యూజ్ చేసుకుంటే ఏకదం లేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని మీరు చూపించడం అనేది ఓ లెక్క ఉంటుంది. మేమే చెప్తున్నాం కదా, ఇప్పుడు విజయోత్సవాలు జరుగుతుంటే క్షేత్రస్థాయిలో అయితే ఏ పనులు సక్సెస్ కాలేదని చెప్పేసి మేమే అంటున్నాం కదా. ఆ విధంగా మీకు తెలుసు కదా, మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. సో మీరే కదా, మీరు మొన్న ఒక మాట అన్నారు, ఎవరైనా కులగణన సర్వేకి వచ్చిన వాళ్ళను మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళకు రేవంత్ గ్యారంటీలు ఇచ్చినేమో అడగండి అది అని చెప్పేసి అన్నారు. అడగాల్సింది మీరే అడగాలి, ప్రజలు కాదు అడగాల్సింది మీరే. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని నిలబెట్టారు కాబట్టి మీరే అడగాల్సింది అది. ఆ విధంగా మీరు చూస్తే బాగుంటుంది. ఎందుకు మొన్న ఈ యొక్క పత్రాలు, కులగణన సర్వేకి సంబంధించిన పత్రాలు రోడ్ల మీద పడుతున్నాయి. రోడ్ల మీద పడ్డాయి. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. బీఆర్ఎస్ నేతలు ఇంతవరకు ఎవరు మాట్లాడలే. మరి ఒకసారి చూస్తే ఏమవుతుంది, మరి ఏం జరుగుతుందనే విషయం రాజకీయాలే కాదు ప్రజా సంక్షేమ పరిధిలో కూడా చూస్తే బాగుంటుంది. సో ఇది మొత్తానికి వార్త. కాకతీయ టెక్స్టైల్ పార్కు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి 863 ఇల్లు మంజూరు, హామీ నిలబెట్టుకున్న సీఎం, జీవో జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది. కన్నడ నటి కస్తూరి అరెస్టు, నార్సింగిలో అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు, విమానంలో తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. అరగంటలో అమెరికాకు, భవిష్యత్తులో అల్ట్రా ఫాస్ట్ ట్రావెల్ అంట. స్మార్ట్ షిప్లో ఎర్త్ టు ఎర్త్ అంతరిక్ష యాత్ర. టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ప్రణాళికలు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. అంత ఫాస్ట్గా ట్రావెల్ చేసేటివి వస్తాయి అన్నట్టు. మొత్తానికి మరొక ట్రంప్ కావాలి, బ్యూరోక్రసీలో సంస్కరణలు తేవాలి, మా ఆర్థిక వ్యవస్థ మునుగుతున్న నావా. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు గ్రేట్, భౌగోళిక రాజకీయాల్లో భారత్దే కీలక పాత్ర. బ్రిటన్ మాజీ ప్రధాని ఎలిజబెత్ ట్రస్ అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. మొత్తానికి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు. బీజాపూర్ ఆసుపత్రికి తరలింపు. నార్త్ అబుజ్మాడ్ అడవుల్లో
అబుజ్మడ్ అడవుల్లో సంఘటన, భారీ మొత్తంలో ఆయుధాల స్వాధీనం అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి మావోయిస్టుల మీద మాత్రము పూర్త వివచ్చంగా ఈ యొక్క 6 నెలల్లో మాత్రం చాలామంది చనిపోయారు. పత్తి తూకంలో మోసం, మార్కెట్కు తాళం. ఖమ్మం జిల్లా ఎన్కూరులో రైతుల నిరసన అని చెప్పేసి రైతుల నిరసన. ఖమ్మం జిల్లా ఎన్కూరులో రైతుల నిరసన, క్వింటాల్కు 20 కిలోలు తేడా వస్తుందని చెప్పేసి మండిపాటు. మొత్తానికైతే అక్కడ తూకంలో తేడా వచ్చే వరకల్లా ఆమె దానికి తాళం వేసి పారేసిరంట. సో దానికి సంబంధించిన వార్త. దళారులకు అమ్మొద్దు, మోసపోతారు జాగ్రత్త, ప్రభుత్వమే కొంటుంది. సన్నబియ్యం బోనస్పై అనుమానాలొద్దు అని చెప్పేసి మంత్రి తుమ్మల అంటున్నాడు. వాస్తవానికి ఇవి సగం అమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు. కానీ ఇవైతే కూడా సన్న బియ్యము, ఈ యొక్క వడ్లు, ఈ యొక్క సన్న వడ్లు, వీటిని క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసిన మధ్యలో మిల్లర్లు లేకపోతే ఇతర దళారులు వాళ్ళు కొనుక్కొని పోయి సగం మింగేసారు. రైతులను మొత్తం ఆగం చేసింది ఈ నేటి ప్రభుత్వం కూడా సగం ఆగం చేసింది. ఇది వాస్తవమే. ఎందుకంటే చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం చూసినాము. ప్రతిపక్ష నాయకులు వచ్చి కూడా ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసింటే కూడా బాగుంటుండే. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ కుమార్తె పదవికి ఉత్తర్వులు జారీ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికైతే ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సర్వే నెంబర్లు బై నంబర్ల వారీగా హద్దులు, ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కార్ ప్రణాళిక, ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు, ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలేయడం వల్ల కూడా వీటిని ఎవరు కబ్జాలు చేసే పొజిషన్ కూడా ఉండదు. కాకపోతే అక్కడ అధికారులు ఈ యొక్క కబ్జాదారులతో చేతులు కలిపి ఏమైనా చేస్తే కూడా మళ్ళీ ఏం చేయలేము. మొత్తానికైతే ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఇలా ఉంటే కూడా ఇంతకుముందు ఉండే ఒకప్పుడు పొలిమేరలు అవి ఇవి అని చెప్పేసి ఇప్పటికీ ఉన్నాయి. ఆ విధంగానే ఇక్కడ కూడా సర్వే మ్యాప్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త. ప్రభుత్వం దీని మీద కసరత్తులు చేస్తుంది అని చెప్పేసి వార్త. వెలుగు లైఫ్ అని చెప్పేసి ఇక్కడ ఈ సంచికతో పాటు 4 పేజీల సప్లిమెంటరీ అందుకొని చెప్పేసి లైఫ్ అని ఇచ్చారు. కేర్ అంటే చిన్నపిల్లల మీద కేరింగ్ ఎక్కువ కాబట్టి దానికి సంబంధించిన సప్లిమెంట్ రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త వెలుగు దినపత్రిక రిలీజ్ చేసింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా వెన్నెల. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి మొత్తానికి గద్దర్ కూతురు వెన్నెల గారు ఉన్నారు కదా, ఆమెను ఈ యొక్క సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ప్రభుత్వం దానికి ఆ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానికి సంబంధించిన వార్త. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసుల్లో పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులోకి ఎక్కారని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారంట. నిజం చెప్పాలంటే కేసులు చాలా వరకు పెండింగ్లు ఉంటాయి. కోర్టులలో చూడండి, అసలు ఎన్నో కేసులు పెండింగ్లలో ఉంటాయి. సో ఇతను వచ్చేసి ఇక్కడ తొందర పరిష్కరించారంట. జడ్జి గారు తొందర పరిష్కరించి ఇప్పటికే 91,157 కేసులను పరిష్కరించి మొత్తానికి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్గా ఆ యొక్క రికార్డు ఛేదించినట్టుగా ఇక్కడ ఆ రికార్డులోకి ఎక్కారు. మొత్తానికి అయితే గ్రేట్ పర్సన్. సో దానికి సంబంధించిన వార్త. ఆ ఏరియాల్లో మనోళ్ళే ఎక్కువ. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల గురించి ఇక్కడ వార్త. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు.
తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలామంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్ళారు. షోలాపూర్, భివండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అంటే వీళ్ళ ఓట్లు అక్కడికి పోయి సెటిల్ అయ్యారు కదా, అక్కడ వాళ్ళకు ఓటు ఉంది కదా, సో ఆ విధంగా ప్రభావితం చేయనున్నారు. అందుకే ఇక కాంగ్రెస్ కూటమి అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలు స్టార్ క్యాంపెయిన్లుగా నియమించారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఏపీ నుంచి ఏపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి అక్కడ ఉన్న తెలుగు నాయకులు చంద్రబాబు సార్, పవన్ కళ్యాణ్ సార్ ఇద్దరు అక్కడ వాళ్ళు కూడా ప్రచారాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, దాంతోపాటు బండి సంజయ్, ఇక్కడ ఉన్న మంత్రులు బట్టి విక్రమార్క వీళ్ళందరూ స్టార్ క్యాంపెయిన్లుగా వాళ్ళు నియమించడంతో వాళ్ళు అక్కడ పోయి ప్రచారాలు సభలు నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. మహాపౌరులో తెలుగు లీడర్ల జోరు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వార్త. తెలంగాణ ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు. బీజేపీ కూటమి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్, నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్. సో ఇక రేపటి వరకే ఉందంటే ఈ యొక్క ప్రచారాలు. సో దానికి సంబంధించింది వార్త. సో మన ఏపీ, తెలంగాణ మొత్తానికి తెలుగు లీడర్లు పోయి అక్కడ ప్రచారాలు చేయడము, ఇక్కడ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త. ముంబైని దోచుకునేందుకే మోదీ, అదానీ వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చంద్రాపూర్లో సీఎం ఎన్నికల ప్రచారం. మొత్తానికి రేవంత్ రెడ్డి అంటుండే అక్కడ ప్రచారం చేసుకుంటూ ఆ యొక్క మాటలు మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త. బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్త కదా. బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు. ప్రత్యర్థులు అంటే ఎన్నికల్లో పాల్గొన్నారు కదా, ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించినవి. మొత్తానికైతే ఫోన్ నంబర్లు ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్లు చేయడం జరిగింది. దానికి సంబంధించింది. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం, మీడియా ముందు కూడా వెల్లడి. సిట్ విచారణలో అంగీకరించిందని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది. వాళ్ళేమో అంగీకరించలేమని చెప్పేసి వాళ్ళు మీడియా సమావేశంలో చెప్తారు. సో మీడియా ముందు కూడా వెల్లడి అంటే ఈ యొక్క ప్రత్యర్థుల నెంబర్లు ఇచ్చేసి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళని చేయలేమంటారు, వీళ్ళేం చేసినామంటారు. అది ఎక్కడ పోతుందో చూడాలి. మొత్తానికి మాత్రం ఇక్కడ విచారణలో మాత్రం ఇక్కడ వీళ్ళు మాత్రం విచారించి మాత్రం డైరెక్ట్ చెప్పేస్తున్నారు, ఆల్రెడీ చెప్పారు అని చెప్పేసి. విచారణలో హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటల ప్రశ్నించిన సిట్ చిరుమర్తికి మళ్ళీ నోటీసులు. మంగళవారం విచారణకు మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే తొందర అయితే అయిపోతుంది, ఊకే దాన్ని బట్టి గుంజుతూ ఉండరు. దానికి సంబంధించిన వార్త. కేసీఆర్ ఓ శక్తి, ఆయనను ఫినిష్ చేయడము ఎవరి తరం కాదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఆ విషయం అందరూ తెలుసు, కాకపోతే మీరే ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు. తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య. జైల్లో ఆ జైల్లో పెడతారని అంటే తప్పు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఆయననే ముందు జైలు అని చెప్పేసి ముందే అంటున్నారు. ఎందుకు అంటున్నారో అర్థమవుతలేదు. కానీ ఈ మాట మాత్రం వాస్తవం. కేసీఆర్ ఓ శక్తి అనేది తెలంగాణ ఉద్యమం ఒకప్పుడు దాదాపుగా 6-7 దశాబ్దాల నుంచి కొట్లాడి తనలాడిన తెలంగాణను కేసీఆర్ హయాంలో ఆయన ప్రాతినిధ్యం వహించినాక ఆయన ముందడుగు వేయగా తెలంగాణ ఉద్యమం నడిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో కేసీఆర్ తెలంగాణ బెస్ట్ పర్సన్
పర్ఫెక్ట్ నేత, కీలక నేత, బెస్ట్ నేత, అసలు మంచి పర్సన్. కాకపోతే వీళ్ళ వల్ల ఆయన బయటకు వస్తలేడు, ఉన్నమాట ఓపెన్గా చెప్పుకోవాలంటే. కాకపోతే ఆయన ఒకసారి బయటకు వస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ మనగడ కోల్పోతుంది. ఇప్పుడు కేసీఆర్ రాకపోతే మాత్రం అక్కడ పగ్గాలు ఆయన పట్టుకుంటేనే నడుస్తుంది, లేకపోతే వీళ్ళ చేతులు ఉంటే గిట్లే ఉంటుంది, నామమాత్రంగా ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. సో కేటీఆర్ గారు ఆ విషయం కూడా తెలుసుకొని ఆయనకు మాత్రం పగ్గాలు ఇచ్చి ఇలా పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయనను మించిన నేతలు మీరు ఎప్పటికీ కాలేరు, ఇది కూడా తెలుసుకోండి. ఆయనను ఇక్కడ చూడండి, కేసీఆర్ ఓ శక్తి, ఆయనను ఎవరు ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అని చెప్పేసి, ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదని కేటీఆర్ అంటున్నారు. అలాగే అక్కడ బీఆర్ఎస్ని లేపడం కూడా, బీఆర్ఎస్ని ఎత్తడం కూడా పైకి, ఆ జెండా ఎత్తడం కూడా కేసీఆర్ వల్లనే అవుతుంది, మీ తరం కూడా కాదు. అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంత ఊర్లినా అని అంతే ఉంటుంది, ఆయన వస్తేనే కథ ముందలుకోతుంది. ముంబైని దోచేందుకు మోదీ అదాని వస్తున్నారు, శివాజీ వారసులమని చెప్పుకొని ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని చెప్పేసి రేవంత్ అంటున్నాడు చంద్రపూర్లో. సీఎం ఎన్నికల ప్రచారం మొత్తానికి ఇది ఇంతగా నేను చదువుకున్నాం. మొత్తానికైతే బీజేపీని మాట్లాడినట్టుగా వార్త. జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట, ఎంజీబీఎస్ టు చంద్రాయనగుట్ట కారిడార్కు సంబంధించిన మొత్తం 1100 ఆస్తులు ప్రభావితం అవుతుండగా ఇప్పటికే 500 ఆస్తులు సేకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మెట్రో సిటీ నుంచే వెళ్ళాలనేది, ఇంతకు ముందు వచ్చేసి ఇదే కేటీఆర్ అని చెప్పి ఒక రూట్ మ్యాప్ చూపించిండు. అది ఎట్లా అంటే మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్, సిటీ లోపలనే లేదురా నాయన, ముందు సిటీలోకి వెళ్ళి కావాలని చేసి ఇప్పుడు ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట నుంచి అక్కడ మొత్తానికి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే లెక్కల మొత్తానికి ఈ యొక్క మెట్రో నడుస్తుంది. సో దానికి సంబంధించిన ఆస్తులు కూడా అక్కడ సేకరిస్తున్నారంట, దానికి సంబంధించిన వార్త. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే, డ్రైనేజ్ కట్టడికి చర్యలేవి అని చెప్పేసి కిషన్ రెడ్డి అడుగుతున్నాడు. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం, సర్కార్ తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదికి రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్ అని చెప్పేసి అంబర్పేటలో మూసీ నిద్ర అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ నిన్న జరిగిన విషయంలో నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇక్కడ మూసీ నిద్ర అనేది బస్తీ నిద్ర, మూసీ నిద్ర మొత్తానికి అయితే సక్సెస్ అయింది, మంచి సంతోషం. కానీ మూసీ నిద్ర అంటే మీరు ఇట్లా గుంపులుగా పోవడం కాదు, అక్కడున్న లోటుపాట్లు తెలుసుకోవాలన్నా, నిజమేంటో తెలుసుకోవాలన్నా ఉన్న కలెక్టర్ వెంకటేశం అని చెప్పేసి ఇక్కడ మన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు హఠాత్తుగా వెళ్ళిపోయారు. హఠాత్తుగా వాంకేడి గురుకుల పాఠశాలకు వెళ్ళారు, గురుకుల హాస్టల్కి వెళ్ళారు. అక్కడ నైటు ఆయన వచ్చినట్టుగా కూడా పెద్దగా ఎవరికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. అక్కడ వాళ్ళతో పాటే తిని వాళ్ళతో పడుకున్నాడు, అది కూడా నేల మీదనే, ఇట్లా మంచాల మీద అట్లా కాదు, ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా ఇట్లా మంచాల మీద ఉన్నట్టుగా లేకపోతే ఇట్లా ఉన్నట్టు కాదు. అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఎంతసేపు అక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు మీకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళి ఉండడం కాదు. అక్కడ దోమలు ఎంత వస్తున్నాయి, మురుగునీళ్ళు ఎట్లున్నాయి, అక్కడ ఉన్న నీళ్ళేంది, అక్కడ పరిస్థితులు ఏంది, ఇవన్నీ కూడా చూస్తే కూడా బాగుంటుంది కదా. గుంపులు పోవడం కాదు, ఏదో ఇట్లా హఠాత్తుగా వెళ్ళినట్లుగా ఎవరింట్లో. ఇప్పుడు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంత చికెన్ తెస్తామా, ఇంత మటన్ తెస్తామా, లేకపోతే అవి కూడా కాదు, ఏదంటే ఇన్ని 2 గుడ్లు తీసుకొచ్చి ఇంత ఆమ్లెట్ అవుతాం, లేకపోతే ఏదో కూర వేసి పెడతాం అన్నట్టుగా ప్రతి ఇంట్లో నడుస్తాయి. ఇవన్నీ నడుస్తాయి, మర్యాదలు చేసుడు. అదే వారం 10 రోజులు ఆన్నే ఉండవనుకో, వాళ్ళు ఏది చేస్తే అదే తినాలి, అట్లే ఉంటుంది. ఏడైనా అంతే, ఎవరింట్లో అయినా అంతే. ఇక్కడ అలాంటిది మీరు ముఖ్య నేతలు మీరే వస్తే వాళ్ళు మర్యాదలు ఎందుకు చేయరు? మర్యాదలు కావాల్సిందాడ. వాళ్ళు తినే తిండి ఎట్లుంది, మీరు ఓన్లీ మూసీ అనే కాదు, బయట తిరుగుతున్న పరిస్థితి ఏంది, బయట ప్రజల పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లా బతుకుతున్నారు, వాళ్ళ కష్టాలు ఏంది ఒకసారి చూడవచ్చు కూడా ఇట్లా. ఎందుకంటే అందుకే కదా మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నది, వాళ్ళు ఇచ్చే పైసలతోటే కదా మీరు జీతాలు తీసుకుంటున్నది. కాబట్టి మీరు అలాగే ఉండాలి. కాబట్టి ఇగో ఇక్కడ చూడండి, మొత్తానికి మంచం మీద ఉండాల్సినంత ఉంటే అక్కడేం పెద్ద కనిపించదు, కటిక నేల మీద పడుకోవాలి. నేల మీద అంటే ఇంత సాపేసుకొని పడుకుంటే అయిపోతుంది, తెలుస్తుంది కదా దాని విలువేందో. అక్కడ దోమలు ఎట్లా వస్తాయి తెలుస్తుందిగా.
మామూలు పరిస్థితుల్లో ఉన్న పేదవాళ్ళ ఇళ్ళకోండి బాగుంటుంది. ఒక్క రోజున అలాంటి అనుభూతి తీసుకోరా. సో అట్లా తీసుకుంటే బాగుంటుంది. దీని మీద నేను 2-3 సార్లు కిషన్ రెడ్డిని నేను సభలలో నేను చూసిన, అబ్జర్వ్ చేసిన. నిజం చెప్పాలంటే కిషన్ రెడ్డి మాత్రము అక్కడ ఏర్పాటు చేసిన విందు ఉంటుంది కదా, ఈ యొక్క కార్యకర్తలకు వాళ్ళకు ఆ ఫుడ్డే తింటాడు, పర్లేదు, సంతోషం. నేనైతే చాలాసార్లు బెటర్ అనిపించింది ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా ఈ మూసీ నిద్ర కూడా ఒకరోజు వెళ్ళడం అలాంటివి అప్పుడప్పుడు మీరు ట్రై చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే మీరు కూడా పబ్లిసిటీగా బేస్గా వస్తుంది అక్కడ. సో దానికి సంబంధించింది మొత్తానికి నిన్న బస్తీ నిద్ర సక్సెస్ చేసుకున్నారు బీజేపీ నేతలు. మీ ఒక్కరోజు నిద్రలో ఒరిగేదేమీ లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అవుతున్నాడు. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్కు నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 19న 1,00,000 మంది మహిళలతో వరంగల్ విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సురేఖలతో కలిసి వరంగల్లో పర్యటన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాగానే అరుచుకున్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ ఈ యొక్క విజయోత్సవాలకు సంబంధించినవి మొత్తం క్షేత్రస్థాయిలో ఫినిష్ చేస్తే కూడా బాగుంటుంది. అది క్షేత్రస్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు. అదొకసారి మీరు కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇక్కడ 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం మాదే అని V6 వెలుగు ఇంటర్వ్యూలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మొత్తానికైతే 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం మాదే, సంతోషం, మంచిదే. కానీ అవి క్షేత్రస్థాయిలో ఫినిష్ కాలేదు, క్షేత్రస్థాయిలో సక్సెస్ కాలేదు. అదొకసారి చూస్తే బాగుంటుంది. పుష్పాలగూడలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పుష్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది అని చెప్పేసి అక్కడ ఫైర్ ఇంజన్ వ్యాన్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సో ఆడ ఇబ్బంది, మొత్తానికి చాలా ఇబ్బంది అయ్యి సగం ఎక్కువ కాలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. మొత్తానికి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన వార్త. ఐసీయూలో అగ్గిపుల్ల. యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఇది వాస్తవానికి నిన్న చాలా పెద్ద బీభత్సం. ఇది వాస్తవానికి ఈ యొక్క చిన్న నిర్లక్ష్యం వల్ల అసలు అప్పుడే పుట్టిన పిల్లలకు ఇబ్బంది. నవజాత శిశువులు, చిన్న పిల్లలు, వారం 10 రోజుల పిల్లలు చనిపోయారు. యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఆక్సిజన్ సిలిండర్ పైపు కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్సు. మరో 16 మంది పిల్లలకు సీరియస్. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్. నిన్నైతే ఇది చాలా విషాదం. చిన్న పిల్లలు. సో నిర్లక్ష్యంగా ఉంటే అట్లుంది పరిస్థితి. సౌత్లో జనాభా పెరగాలి. ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది. ఇట్లే కొనసాగితే చైనా, జపాన్ లాంటి పరిస్థితి వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సౌత్లో జనాభా పెరగాలని చెప్పేసి అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. అహంకారం ఆహాకారం అని చెప్పేసి ఆర్కే కొత్తపల్కు రాశారు. సో దానికి సంబంధించినది. అధికారంలో ఉన్నప్పుడు కన్నో మెన్నో కానకుండా అహంకారపూరిత వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావు ఉండకూడదు. కానీ ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ జరిగిందేమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకొని వేటాడారు. ఈ క్రమంలో వ్యవస్థలను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారని శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఆర్కే కొత్తపల్కు చాలా గొప్పగా రాస్తారు. నిజం చెప్పాలంటే అక్కడ ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఉన్న పరిస్థితుల్లో నాడు ఎలా ఉందో నేడు ఎలా ఉందో ఒకసారి మీరే కంపేర్ చేసుకొని చూస్తే దీనికి క్లారిటీ వస్తుంది. వాస్తవానికి అప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి రాలేదు.
ప్రజల్లో ఉండాలి కదా పరిపాలన అంటే, ప్రజల్లో తిరగాలి కదా. మరి పరిపాలన అంటే ప్రజల్లో లేనిది మీరు నాయకులు ఎలా అవుతారు? ఆ విధంగా మొత్తానికి ఆర్కే కొత్త పలుకు మొత్తాన్ని రాశారు. దానికి సంబంధించింది ఆర్ఆర్ఆర్ త్రిబులర్ దారి ఇలా అని చెప్పేసి ఉత్తర భాగ నిర్మాణం ఈపీసీ హెచ్ఎం పద్ధతిలో అని హెచ్ఏఎం పద్ధతిలో అని చెప్పేసి ఇక్కడ పద్ధతిలో అని చెప్పేసి వాడతా. ఈ విధానాల్లోనైతేనే లాభదాయకం. టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో 15,768 కోట్ల ఆదాయం. జీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, 6 ప్యాకేజీలు, ఇంటర్ చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాలు ఏర్పాటు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులో వెల్లడని చెప్పేసి ఎన్హెచ్ఏకి సమర్పించిన కన్సల్టెన్సీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి త్రిబుల్ ఆర్ గురించి, ఔటర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ గురించి వార్త. మొత్తానికి డబుల్ ఇంజన్ అంటేనే ప్రధాని అదాని ముంబైని లూటీ చేయడానికి వచ్చారు. ఎంవీఏ సర్కారు కూల్చివేతలో అదాని పాత్ర. షిండే అజిత్ పవార్ను బొందబెట్టాలి. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. మొత్తానికి ప్రచారంలో మాట్లాడేది కదా, దానికి సంబంధించింది. ప్రజావాణిలో సత్ఫలితాలు. పేద బాలికల అనారోగ్యంతో సత్వర వైద్యం, అధికారులకు సీఎం అభినందన అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం ట్వీట్ అని చెప్పేసి రేవంత్. ప్రజావాణిలో సత్ఫలితాలు అని చెప్పేసి పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం అప్పటికప్పుడే మనకు అందించినట్టుగా దానికి అధికారులకు సీఎం అభినందన చేసిందంట. దానికి సంబంధించింది 10 ఫీజు గడువు పెంపు 28 వరకు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన అని చెప్పేసి నిన్న వచ్చేసి ఈ వార్త వచ్చింది. ఏమంటారు, ఫీజు గడువు ఏమంటారు ఆఖరిది చివరి డేట్ అని చెప్పేసి అనే వరకల్లా గడువు పొడిగించారంట. మొత్తానికి 28 వరకు పొడిగించారు. సో దానికి సంబంధించిన వార్త. హరిత ఇంధనం 50,000 మెగావాట్లు. ప్రస్తుతం 10,000 మెగావాట్లు 10 ఏళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం. సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు. సీలింగ్ వర్తించదు, నాలా అక్కర్లే. ప్లాంట్లు పెట్టేందుకు పరిశ్రమ హోదా, యంత్రాలు పరికరాలు 100%. రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కార్ నిత్వరలోనే అధికారికంగా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు 3 నెలలైనా ఉంటా, బస్తీ నివాసాన్ని మార్చుకుంటా అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. పేదల ఇళ్లను కూల్చనివ్వం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసీ పరివాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేటీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటుండు మళ్ళీ దీనికి కౌంటర్గా. సో మొత్తానికైతే బస్తీ నిద్ర విజయవంతం చేసుకున్నారు నిన్న రాత్రి. సో దానికి సంబంధించిన వార్త. నటి కస్తూరి అరెస్ట్. అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు. తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిన్న విమానంలో తీసుకెళ్లారు. సో దానికి సంబంధించిన వార్త. మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం. మూసీకి ప్రపంచ బ్యాంకు 4,000 కోట్ల రుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ. తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునర్జీవ పనులు. 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్ల ఖర్చు. 6 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,763 కోట్ల వ్యయం. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ నుంచి 4,000 కోట్ల రుణం అని చెప్పేసి ఇక్కడ వార్త. తమ్ముడి మృతదేహం వద్ద ఏపీ సీఎం బాబు చిత్రంలో జస్టిస్ రమణ బాలకృష్ణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు తమ్ముడు చనిపోయిండు. సో దానికి సంబంధించిన వార్త. తప్పు చేయలే అందుకే
ధైర్యంగా నిలబడ్డాను, ప్రజలకు కూడా అండగా నిలిచారు, సైకోలను అణిచివేయాల్సిందే అని చెప్పేసి హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సోషల్ సైకోలు అంటే ఈ యొక్క కొంతమంది ట్వీట్లు చేసి కొంతమంది ఈ యొక్క శాంతి భద్రతల నేపథ్యంలో ఉండకుండా ఇబ్బంది పెట్టే తరహాలో ఉంటారు చూడండి, వాళ్ళ మీద కొంచెం ఉక్కుపాదం మోపినట్టుగా ఏపీ ప్రభుత్వం నడుస్తుంది. దానికి సంబంధించిన వార్త. సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలను నియమించిన సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు, రేవంత్ నీ వాటా ఎంత? సీఎం పదవి తుమ్మితే ఊడేది. రేవంత్కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్ ఉన్నాడంట. పొంగులేటి తుస్సు మంత్రి అంట. బీజేపీ నేతలు కాంగ్రెస్లో ఉన్నారా? కేటీఆర్ విసురులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ. దిగొస్తున్న పసిడి, 17 రోజుల్లో 6,150 రూపాయలు తగ్గిన ధర. మొత్తానికైతే బంగారం ధర తగ్గుతుందంట. దానికి సంబంధించిన వార్త. మాస్క్ రాకెట్, ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9తో జీశాట్ N2 ప్రయోగం. స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం. వచ్చే వారం అమెరికాలో ప్రయోగం. భారత్లో విమానంలో ఇంటర్నెట్ సేవలకి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు వృద్ధుల సంరక్షణకే పాలసీ, వేగంగా కసరత్తు, 25 ఏళ్లలో తొలిసారి, వచ్చే 25 ఏళ్ల పాటు మార్గదర్శనం, తల్లిదండ్రులు వృద్ధులు సంక్షేమ చట్టానికి సవరణలు అని చెప్పేసి కేంద్ర కార్యదర్శి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వృద్ధుల సంరక్షణకు పాలసీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవి మొత్తానికి తెలంగాణలో నేటి ప్రధాన వార్తలు. దాంతోపాటు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్. దాంతోపాటు అందరూ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు మమ్మల్ని ఇంకా మీరేం అడగాలనుకున్నాను కింద కామెంట్ సెక్షన్లో అడగగలరు. దాంతోపాటు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.